హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికైతే ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అయితే ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి ఫెస్టివల్ గురించి. సంక్రాంతి ఫెస్టివల్ యొక్క వాట్సాప్ స్టేటస్ అనేది మన ఫోటోతో ఎలా తయారు చేయాలో దీనైతే మీరు ఒక 3 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే వీడియో చూపెడుతున్నాను. వీడియో అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను చూసారా ఫ్రెండ్స్, వీడియోని అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కైట్స్ అయితే మూవ్ అవ్వుకుంటూ ఉంటాయి. అలాగే ఇక్కడ చూసారంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం సంక్రాంతి ఫెస్టివల్ కైట్స్ అండ్ ఈ ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో. అయితే ఈ వీడియో మీరైతే 3 మినిట్స్లో చేసుకోవచ్చు. దీనికి అయితే కైన్మాస్టర్ అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ అయితే నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం. మీరు ఇట్లా మన ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే నేను వీడియో పెట్టగానే మీకైతే వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 16:9 నరేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మీరైతే తీసేసుకోండి, ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే ఇది మనకు కనబడదు. ఇప్పుడు దీనైతే ఒక 27 మనకు స్టేటస్ కాబట్టి ఎంతో ఉందా అని అయితే పెట్టేసుకోండి, ఒక 28 or 30 seconds. ఇప్పుడు మీడియాపై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫేవరెట్లో అంటే నేను ఒక వీడియో లింక్ అయితే మీకైతే ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ అయితే ఈ వీడియోని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. ఇట్లా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం అయితే ఒక ఫోటోని అయితే కట్ చేసుకోవాలి. మన ఫోటో అయితే మీకు ఫోటో ఇట్లా కట్ చేసి లేకపోతే ఇట్లా ఫోటోని ఎలా కట్ చేయాలైతే నేనైతే వీడియోని అయితే చేశాను. మీరైతే ఆ వీడియో చూసి మీరైతే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు నేను ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా సైడ్కి అయితే నేనైతే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. సైడ్కి పెట్టేసి కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత రైట్ మార్క్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీన్ని వీడియో మొత్తం అయితే మీరైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక గ్రాస్ ఫోటోని సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకుని దీన్ని కూడా కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకున్నాను. పెట్టేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన లెగ్స్ కానీ మన బాడీ అనేది కనబడదు ఫ్రెండ్స్ కింది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే అక్కడనే ఉన్నట్టు ఉంటుంది, అతికిచ్చినట్టయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారంటే ఇప్పుడు ఇలా ఉంది. అలాగే ఇక్కడనైతే హ్యాపీ పొంగల్ అనే ఒక టెక్స్ట్ అయితే నేనైతే మీకు కూడా లింక్లో ఇచ్చాను. అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా ఇప్పుడు ఈ హ్యాపీ పొంగల్ అని ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మనం సెండ్ టు బ్యాక్వర్డ్ అని అయితే క్లిక్ చేయాలి. బ్యాక్వర్డ్ అని క్లిక్ చేయగానే ఇది ఇట్లా ఈ చెట్ల ఈ గ్రాస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గ్రాస్ వెనకైతే పోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇండియన్ మెషిన్లో స్లైడ్ రైట్ అని అయితే పెట్టేసుకోండి. అలాగే అవుట్ మెషిన్లో సైడ్ లెఫ్ట్ అని అయితే పెట్టేసుకోండి. ఓకేనా, దీని వీడియో మొత్తం మళ్ళీ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక వీడియో లింక్ అయితే నేను ఇస్తాను. ఈ వీడియో అనేది ఎఫెక్ట్ వీడియో ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ వీడియో కూడా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి మనం బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్లెండింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా అయితే మీకైతే ఆ బ్లాక్ అనేది పోవడం జరుగుతుంది. మళ్ళీ ఆ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఫుల్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫుల్ స్క్రీన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. నేనైతే వాల్యూమ్ అయితే మ్యూట్లో పెడతాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ రాకుండా. ఇప్పుడైతే ప్లే చేసినట్టయితే మనకైతే వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో అయితే ఇప్పుడైతే మనకు ప్లే అవుతుంది. ఇప్పుడు దీన్ని షేర్పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్పై క్లిక్ చేసుకున్న తర్వాత వీడియో అయితే సేవ్ అవడం జరుగుతుంది. నాకైతే అవసరం లేదు కాబట్టి నేనైతే సేవ్ అయితే చేయట్లేదు. ఇక మీరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకైతే ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను. మీరు ఇట్లా మన ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇట్లా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.